जय सद्गुरु ब्रह्म महाराजनकु जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुदन्तुलूरन्वयं भोजचन्द्रं जगन्नाथराज विधान प्रसिद्धं सस्वाद्विमणि सीतयाम्ब समेतं सदा जानकी राम सीतादिवासं बृहस्वद्वासिष्ठ सिद्धांत वेद्यं अखंडात्मलील प्रविच्छेद गोप्यं स्वतसिद्ध बोध स्वदृष्टि प्रदानं महापूर्ण तत्वं प्रतीप्यं भजेहं। श्रीरामराय गुरुपद सारसयुग्मं बुलपुरु सन्नुति चेतुं తీరని భవదోసంబులు తీరి సదా కానులేని స్థితి కుదురుటకై శ్రీ జనని జానకాంబ సమేత సమరస నిర్మలాత్మాతీత రామరాయ సద్గురు సార్వభౌముల వారికి జై। విమలానంద స్వామి దంతులూరి జగన్నాథరాజ సద్గురు సార్వభౌముల వారికి జై। సమస్త సాధు భక్త మండలికి జై। ఈరోజు మా గురుదేవులైనటువంటి నిర్మలాత్మాతీత అంటే జనని జానకాంబ సమేత సమరస నిర్మలాత్మాతీత రామరాయ సద్గురు సార్వభౌముల వారి యొక్క మరి పూజా మహత్యము మరి మా సోదరుడు దుగ్దృశ్యాతీత మాణిక్యాలరావు అన్నయ్య గారు ఈ ఒక బ్రహ్మపూరి గ్రామం నందు 6 సంవత్సరాల నుంచి ఈ పూజని జరుపుకుంటూ ఉన్నారు। మరి ఆ ఒక గురు పరమాత్మని సర్వకాల సర్వావస్థలందు కూడా ఆరికి ఆ ఒక గురు కృపాఫలం ఉండాలని ఆ పరమాత్మను కోరుకుంటూ ఈరోజు అధ్యక్షుల వారికి అలాగే ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు। అలాగే ఈ సభలో ఉన్నటువంటి గురువులకు గురుపుత్రులకు కూడా నా ద్వాదశి వందనములు। ఈరోజు అంటే మనకి అంటే ఇప్పుడు మనం ఈ సభలు అంటే అన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి మతాలందరికీ అన్ని మతాల కంటే కూడా మనం ఒక శివరామ దీక్షిత సాంప్రదాయం చాలా గొప్పదని మరి ఎందుకు అంటే మనకి మూల పురుషుడు గనక మా స్వామి దగ్గర రాత ప్రతిమ ఉండేది శివరామ దీక్షిత రాత ప్రతిమ ఇప్పుడు కూడా ఉంది సీతామహాలక్ష్మి అక్కయ్య గారి దగ్గర ఉంది। అయితే అది దీక్షితము అన్నప్పుడు చాలా జటిలమైనటువంటిది। ఎందుకు అంటే ఆయన 100 యజ్ఞములు 99 యజ్ఞములు చేసిన తర్వాత మోక్ష ప్రాప్తి కోసం మోక్షము లేదు అని అన్నిటిలో మనం చేసిన వాటిలో మోక్షం లేదు అని అయితే ఇప్పుడు మనకి మోక్షం కలగాలంటే ఒక గ్రంథము ద్వారా గ్రహించి మోక్షం కలగాలంటే మనం గురువుని మనకి పూర్ణ గురువు దొరకాలనే భావంతో మళ్ళీ గురువుని ఎత్తుకున్నట్టు మన అందరికీ ఇంచుమించు గ్రంథ పరిచయం ఉంది కాబట్టి అందరికీ అది తెలిసిందే। అయితే అది దీక్షితయం ఆ రాత ప్రతిమ మన పంచదశి దుర్గానంద స్వాముల వారు చాలా అంటే 2 భాగాలు వేశారు వారు। అంటే ఈ దీక్షితయం 4 భాగాలుగా ఉంది నలుగురు దగ్గర। అంటే 2 భాగాలు ఎన్నో అంటే ఒక భాగం చాలా ప్రయాసాల మీద వేసినట్లుగా ఒక భాగం వేయించారు। రెండో భాగం అమ్మగారు కొన్ని వస్తువులు అమ్మేసి వేయించారటండి। 2 భాగాలు పూర్వ ఉత్తర భాగాలు। తర్వాత హైదరాబాద్ వారి దగ్గర కూడా ఒక భాగం ఉంది, వేరొక చోట కూడా ఒక భాగం। ఎందుకంటే మా దగ్గర 2 ఉన్నాయి పూర్వ ఉత్తర భాగాలు। అయితే రాత ప్రతిమలో అయితే మొత్తం దీక్షితం అంతా ఉంది। మా స్వామి ఆ గ్రంథాన్ని మరి కర్రి సీతామహాలక్ష్మి గారు ఆవిడ పేరు కూడా మా అమ్మగారు దంతులూరి జగన్నాథరాజు గారి ఒక భార్య నిర్మలాంబ గారు వారి దీక్షానామం। ఆ దీక్షానామం అక్కయ్య గారికి నాకు ఇచ్చారు। అక్కయ్య గారికి ఆమె అంటే విచారణ పరురాలు ఎవరు సీతామహాలక్ష్మి అక్కయ్య గారు అంటే నిరుడు అంటే సీతామహాలక్ష్మి గారు అంటే మరి నిరుడు సంవత్సరంలో ఈయనకి పట్టా ఇచ్చారు కదా ఆమె అంటే కొంతమంది తెలియదని చెప్తున్నాను। అయితే ఏంటంటే ఆ కాలం అందు మాకు చెప్పింది ఏంటంటే స్వామి అది చాలా జటిలమైనటువంటిది, తోడతానే ఆ గ్రంథం ముట్టుకుంటే ఎవరికి తెలియదు। వాచార్థంగా అయితే మనం చదువుకునే దాంట్లో ఉన్నటువంటి భావాలు మనం చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు। అంటే ఇది పరిశోధనతో కూడింది కనుక అంటే అనుభవం అప్పుడు మీరు ఇందాక కొంతమంది ఏమన్నారు సాంఖ్యము తారకము అమనస్కము మేము పరిశోధన చేసాము అదే పరమార్థం అనుకున్నాం ఇంతవరకును అందులో జ్యోతిరిగాని ఇంకా అందులో ఉన్నటువంటి విషయాన్ని మనకు దర్శిస్తాం। అయితే అదేంటంటే ఇదంతా కూడా కింద నుంచి అలా ప్రయాణం అయిన వాళ్ళకి అనుభవం ఎక్కువ వస్తుంది, అనుభవం ఉంటది। ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ కూలంకోసంగా తెలిసిన వారికే
పరిపూర్ణ బోధక పాత్రుడు అవుతాడని మనకి పెద్దలు సెలవు. అయితే ఈ విషయం మనకు తెలియపడకుండా తెలియదు కదా. అందుకు ఆ దీక్షితం యొక్క ఆ గ్రంథాన్ని, ఆ మూల గ్రంథం అది 4 భాగాలతోనే ఉన్నది. అది అక్కయ్య గారికి ఇచ్చారు గురువు గారు. అక్కయ్య గారి దగ్గరే ఉంది. అయితే ఆ రాత ప్రతిమది రాత ఎంత చూడండి, ఎంత శ్రమించి రాత ప్రతిమది రాత రాశారు. ఇంత 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 లా ఉంటుంది ఆ గ్రంథం. తర్వాత మా దగ్గర కూడా పూర్వోత్తర భాగాలు ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి అనేది మనకే తెలియదు. ఒకసారి కాకే గోపాలకృష్ణ గారు ఒక గ్రంథం, నేను ఎక్కడికో పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత, అమ్మ ఒక గ్రంథం ఉందండి పట్టుకొచ్చి మీకు ఇస్తానని చెప్పేసి ఒక గ్రంథం పట్టుకొచ్చి ఇచ్చాడు. దాంట్లో చూశాను నేను, అమ్మ దీంట్లో 4 భాగాలు ఉంది కదా అని చెప్పేసి అప్పుడు 10 పుస్తకాలు తెప్పించాను ఆయనతోటి. మాకు 10 పుస్తకాలు కావాలని చెప్పేసి ఒక 4 సంవత్సరాల క్రితం తెప్పించి, ముఖ్యమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి, అంటే మూల విచారణ జరిగినటువంటి సత్పురుషులకి, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆ గ్రంథం కూడా, గ్రంథాలు కూడా మా దగ్గరే ఉన్నాయి. అంటే ఇద్దాం వాళ్ళని, ఒక గురువు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి అట్టే పెట్టాం. అంటే మధ్య మధ్యలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే మనం ఏదైనా ఇప్పుడు మనం ఈ తత్వంలోకి వచ్చామనంటే ఏదో చెప్పేసుకుని 4 మాటలు చెప్పేసుకుని చచ్చిపోవడానికి కాదు వస్తా. అంటే గొప్పదైనటువంటి మహత్తరమైన తత్వాన్ని, ఈ తత్వంలో ఉన్న విషయం ఏంటంటే మనది భ్రాంతిరహిత సిద్ధాంతం. అంటే భ్రాంతిరహిత సిద్ధాంతం అంటే ఏమిటి? అంటే భ్రాంతి అంటే ఏమిటి? ఏంటి భ్రాంతి అంటే? మాటకి భ్రాంతి అనేది మాటతోనే ఉంది. ఆ భ్రాంతి ఎంత ఎక్కడో అవ్యక్తంగా ఆపాదించి ఇక్కడికి వచ్చి దేహాన్ని దాల్చుకుని ఈ దేహంలో ఉండి నేను నువ్వని సమస్తాన్ని గుర్తెరుగుతూ ఏంటి ఈ గుర్తెరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి నేనెవరు అని పరిశోధన చేసుకుని గురువు మనకు 3 మంత్రాలు ఇచ్చారు. 1 ద్వాదశి, 2 షోడశి, 3 పంచదశాక్షరి, 43 అక్షరములతో ఉన్నటువంటి 3 మంత్రములు ఇచ్చారు. ద్వాదశి అంటే అంతటా ఉన్నటువంటి పరమార్థంగాను, షోడశి అంటే అవ్యక్తంగా ఆపాదించబడ్డ గుర్తుగాను, పంచదశి అంటే గుర్తు ఎలా రహితమైందో ఆ భావాన్ని, పంచదశి కళ మేలుకుంటే ఎలాగో అలాగే అంటే దృష్టాంతంగా. అందుకేంటంటే ఇప్పుడు మనకి ఇంకా పెద్దలు అంటారు, ద్వాదశి చూడరా, షోడశి వీడరా, పంచదశి ఏమీ లేదు ఎంచి చూడరా అంటాడు వీరం గారు. అంటే ద్వాదశి చూడు అన్నారు. ద్వాదశి చూస్తేనే కదా షోడశి అంటే ఏమిటో తేలదు. ఎందుకు? ద్వాదశులనే కదా ద్వాదశుల ఆధారంగా వచ్చింది కనుక ఇప్పుడు ద్వాదశిని గురువు సూచన చెయ్యాలి. సూచన చేసిన తర్వాత షోడశి దాన్ని పరిశోధన చేస్తేనే దాని ఒక ఏరుకొక స్వరూపం తేలుతుంది. అంటే ఏమిటంటే ఏమిటో 3వ లైన్ గుర్తెరిగే శరీరం అంటే ఏమిటో అప్పుడు ఆ ద్వాదశులని కదా షోడశి ఉంది, మనమే కదా అంటున్నాం. దాన్ని బాధ్యత చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక ఈ అమ్మాయి ఈ బయలే ఇదే ఈ కనబడే భూత బయలు, ఈ భూత బయలునే పరిపూర్ణం అనుకుంటే ముందు గాడిద వాళ్ళకం పూర్వం అంటాడు దీక్షితుల వాడు. అదే గాడిద వాళ్ళకం ఒక చోట అంటాడు, కోతి శాస్త్రం బాగుంటాడు. అంటే కారణం ఏంటి అంటే ఈ బయలు కంటికి కనబడుతుంది. దీనికోసం ఇంకో మహానుభావుడు అన్నాడు, భూత ప్రపంచకములో చాతిగా నా ఆకాశం ఒకటి కాన్పడు దాని యాతిర యచనంబని యమదూతలగా పలికే రమిత దుష్ట బోధకులు యథార్థ సంపద హీనమతులు ప్రీతి పరిపూర్ణం ఇదే తెలుసుకోమని ఘాతక గురు బోధ పాతకములు వినకు అంటారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇది బయలు 10 రోజులు కూర్చుని పెట్టి ఇది బయలు అంటే వాడు కొద్ది రోజులకి మరి ఇది బయలే అంటాడు వాడు. కానీ ఇది బయలే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవడానికి వచ్చింది గురువు దగ్గరికి, నేనెవరని తెలుసుకోవడానికి వచ్చాం. అంటే ఇది సర్వాంతర్యాన్ని అంతటా నిన్న పరిపూర్ణమే. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా చేసేది పరిపూర్ణం. ఇలా కంటితో చూసి ఏంటి ఇప్పుడు విన్నాక దీక్షితుల వారి వాక్యాన్ని ఎవరు తీయకూడదు కాబట్టి ఇప్పుడు దీక్షుల వారినే తీసుకుందాం. అంటే దీన్ని ఇంకా కృష్ణ ప్రభు కూడా దీక్షుల వారిని ఆధారం చేసుకుని ఆయన ఏం చెప్పారంటే, అంటే ఎరుకైన భూత పంచక అంటే ఎరుక అంటే ఎవరో తెలియచారు. ఎరుకైన భూత పంచక ఎరుకకు శరణములు అంటే ఎరుకంటే భూతములు ఒక పంచీకరణ వల్ల అయింది ఎరుక. ఎరుకంటే ఒక వస్తువు కాదది. అంటే భూత సమ్మేళనం చేత అయినటువంటిదే కాదు ఎరుక. అది ఉన్నది కాదు, లేనిది. ఇప్పుడు లేనిదంటే కుదరదు, ఉంది కదా మన దగ్గర. దీన్ని పరిశోధన చేసి లేకుండా చేసుకుంటేనే ఇందాక మనకి ఎవరు అన్నవరం అన్నాడు కదా, యాక్చువల్ అంటే ఏమిటి అంటే ఎరుక అంటే ఏమిటో అది లేని ఎరుక ఎలాగైందో, లేని ఎరుక ఎలా లేకపోతుందో కూడా ఎరుకకే ఎరుక వాళ్ళంతా. అలాగే అయినప్పుడే పరిపూర్ణం అంటే ఏమిటో మనకు తెలియబడుతుంది. ఎరుకుండగా ఇది పరిపూర్ణం అన్న వాచాప్యమే తప్ప అప్పుడు
ఎరుకకి అనుభవానికి వచ్చినట్లు కాదు. అయితే ఇక్కడ కృష్ణ ప్రభు వారు ఏమన్నారు, ఎరుక అంటే ఏమిటి అంటే, ఎరుకే అంటే అలా మరిగైపోతుంది. ఎరుకైనా కాదు కాదు కాదండి, ఇందాక అన్నాను కదా ఎరుకకు శరణములు. అంటే ఎరుక అంటే ఏమిటి అంటే, ఎరుకైన భూత పంచక అంటే భూతముల వల్ల ఎరుక ఎలాగైందో చెప్పారు. ఎరుకైన భూత పంచక, ఎరుకకు శరణములు కటియు హృదయము గళము శిరమునయ్యను అన్నారు. అంటే ఏంటి, ఒక్కొక్క స్థానంలో 5 తత్వాలు ఉన్నాయి, 20 తత్వాలు కదా మరి ఇది ఈ శరీరము. ఎరుకకు శరణములు అంటే భూతత్వము. ఏంటి, భూతత్వంలో 4 తత్వాలు ఉన్నాయి. కటియు అంటే జలతత్వము, అందులో కూడా ఈ భూతత్వము పైన 3 తత్వాలు కూడా దీంతో కలిసి 5 ఉన్నాయి. అలాగే అగ్నితత్వంలో కూడా 5 ఉన్నాయి, వాయుతత్వంలో కూడా 5 ఉన్నాయి. అయితే ఆకాశ తత్వంలో ఈ 5కి ఆకాశమే అధికం గనక అందులో ఆకాశం ఏమైంది, గుర్తెరిగేటువంటి గుర్తు అయ్యింది. అక్కడ ఏమై ఉంది, గుర్తు అన్న జ్ఞానం అన్న ఎరుకన్నా ఒకటే. అంటే ఇక్కడ ఈయన చెప్పిన ప్రకారంగా గుర్తు అయ్యి ఉంది. అంటే గుర్తు అయ్యి ఉంది కనుక గుర్తుకే తెలియబడుతుంది పాంచభౌతిక శరీరము. మనందరికి ఇది మనం చెప్తే ఒకసారి మనం గ్రహించగలుగుతాం. అంటే గుర్తుకి శరీరమే లేనటువంటి స్థితిలో ఉంది ఒకప్పుడు గురువు దగ్గరికి వెళ్ళక ముందు. అందుకు అప్పుడు ఏమన్నాడు ఆయన, గుర్తెరుగు గగనము. అదేంటి, గుర్తెరుగు గగనము బయలంచ అనరాదు అంటే బయలంచ అనకూడదు, బయలు అనుకోకూడదు అన్నారు. అంటే అప్పుడు ఇది గుర్తెరుగు గగనము నీకు తెలియబడాలంటే ఇప్పుడు పృథుతత్వం జలతత్వంలో, జలతత్వం అగ్నితత్వంలో, అగ్నితత్వం వాయుతత్వంలో, వాయుతత్వం ఆకాశతత్వంలో కలిసినప్పుడు ఆకాశం నిర్వికారము గనక, అంటే నిర్వికారమైంది కనుక నిర్వికారమైనటువంటి గుర్తు ఆ నిర్వికారాన్ని గ్రహించింది కనుక అది బయలు అనుకుంటామేమో. ఆ నిర్వికారాన్ని అది బయలు కాదు, అది గుర్తెరుగు గగనము ఆకాశం, అది గుర్తెరిగేటువంటిది. ఆ గుర్తే మళ్ళీ పాంచభౌతికం శరీరాన్ని ఇలా ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ దీన్ని పరిశోధన చేసుకుంటే గుర్తు అయి ఉంటుందని రెండింటినీ కూడా కూలంకోసంగా చెప్పారు కృష్ణ ప్రభు వారు. ఎందుకంటే అది గుర్తయినటువంటి ఎరుక గాను, ఆ ఎరుకే ఈ ఒక శరీరానికి ఆధారముగా ఉన్నటువంటి దాని గాను, ఈ రెండింటిని గుర్తింపబడాలి, గుర్తికి తెలియాలి. ఇది గుర్తికి తెలిసినప్పుడే ఇప్పుడు నేను ఆత్మని, నాకు ఈ శరీరం అనాత్మ, ఈ అనాత్మైన శరీరాలకి పాంచభౌతిక కనుక నేనే కర్తని కర్మని క్రియలని దానికి అర్థమవుద్ది. ఏంటి, అప్పుడు గుర్తెరిగి గగనం బయలంచన రాదు. ఈ మరుగెరుగక, ఈ రహస్యం ఎరుగక, ఈ గుర్తెరిగే బయలుని ఆకాశాన్నే పరిపూర్ణమని కొందరు అన్నారు. నేను చెప్పి గురి తప్పి ఉండేవి సుమా అన్నారు కృష్ణ ప్రభు వారు. అంటే నీకు గురి చెప్తాను, గుర్తురహితమయ్యే గురి చెప్తాను. ఆ గుర్తురహితమయ్యే గురి చెప్పడానికే ఇన్ని లక్షణాలు వేసుకుంటా వెళ్ళాడు ఆయన కృష్ణ ప్రభు వారు. ఏమ్మా, గుర్తెరుగు గగనము బయలంచనరాదు, ఈ మరుగెరుగ గుర్తెనే పరిపూర్ణమని కొందరు అన్నారు. నువ్వు ఈ మరుగు అని తప్పు ఉంటావు నాయన అని చెప్పారు. అందుకు కింద అంటే నేను ఒక పద్యం చెప్పేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం అంటే జనన మరణ ప్రవాహాన్ని తప్పించుకోవడానికే గురు సాన్నిధ్యానికి వచ్చి పరిశోధితులం అయి ఉన్నాం. అంటే పరిశోధించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా, పరిశోధించుకుంటూ ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఇప్పుడు ఎరుకని ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా బయలు అంటే ఏమిటి. బయలు అంటే అక్కడ కృష్ణ ప్రభు అన్నారు, బయలు అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, ఎక్కడ ఉత్పత్తి స్థితి లయములు పొందుతుంది, అది ఎలా విడిచిపెట్టాలని ఆయన అడిగినప్పుడు నీకు బయలు చెప్తాను, ఎరుక చెప్తాను, దాని ఉత్పత్తి స్థితిలో చెప్తాను, దాన్ని లేకుండా చేస్తా అన్నారు. ఆయన అన్నా ప్రకారంగానే పరిశోధిస్తున్నాడు. వీడు మన పరిశోధనకు దీక్షిత వారిని అనుసరించి కృష్ణ ప్రభుని అనుసరించి అదే పరిశోధన. అంటే ఎందుకనంటే అమ్మ తేలిగ్గా ఎన్ని పద్యాలు చదువుకున్నా దీక్షిత అంతా చదువుకోండి, మనకి పరిశోధన లేకుండా మనకు అర్థం అవుద్దా, అర్థం అవద్దు. అంటే అసలు మనకి ఈ ఎరుకే గుర్తే మనకి గుర్తు అన్నిటిని చూస్తున్నాం, దాన్ని మాత్రం మనం చూడలేదు. గుర్తును చూసినప్పుడే గుర్తు అంటే కూడా మనకు పరిచయం అవుద్ది. మనం గుర్తు చేత సమస్తాన్ని చూస్తున్నాం. ఆ గుర్తుని ఇది గుర్తు అని గుర్తించాలి కదా. ఎక్కడ గుర్తించాలి, దీని 24 తత్వములు దీనికి రహితమైనటువంటి స్థితిలో గుర్తు కనబడుతుంది. 24 తత్వంలో కనపడినటువంటి ఈ మరి పాంచభౌతం చేత ఏర్పడింది.
ఈ పంచభౌతికంతో ఈ పాంచభౌతికంలో ఉండి ఇది బయలు జరగాలనుకుంటే గుర్తుకి గుర్తు రాదు, దాని ఒక స్వరూపము. ఇప్పుడు దాని స్వరూపము తెలియదు కనుక ఇప్పుడు ఏంటంటే పృథు తత్వము, మరి జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వమైనటువంటి గుర్తులో కలిసినాడే ఇది గుర్తు అని గుర్తుకి గుర్తింపబడుతుంది. నేను నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపుణ్ణని. అప్పుడు నేనే ఆధారము దీనికని మనకు తెలియబడుతుంది. దానికి మన కృష్ణ ప్రభు ఏం చెప్పారు, దాని తర్వాత పద్యం చెప్పేసి ఇచ్చేస్తాను, కూర్చొని చెప్తాను. అయితే విత్తే చెట్టు అయి పుట్టును, ఈ గుర్తుని విత్తు అంటాడు ఆయన. విత్తే చెట్టు అయి పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదన్నా వినకూడదోయి, తనకు తా గుట్టును వినబోయి, విత్తు చెట్టుల రెంటి విధమి భూమెరుగనట్లు ఉత్తమైలుగడు చత్తు చిత్తుల రెండిని అని చెప్తారు. అంటే విత్తనము అంటే దృష్టాంతం చెప్తారు. విత్తనం ఉంది కదా, చెట్టుకు మూలం ఎవరు అంటే విత్తనము, విత్తనానికి మూలం ఎవరంటే చెట్టు. ఇది మనందరికీ తెలిసిందే, మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఈ భావం ఎక్కడ చెప్తున్నారు అంటే గుర్తుకి శరీరానికి చెప్తున్నారు. అంటే ఈ శరీరం అనే చెట్టు, ఈ చెట్టుకి విత్తు గుర్తు అని ఒకసారి ఇంకో చోట పరిపూర్ణ బోధలో చెప్తాడు. ఇందాక అన్నారు కదా, అంటే ద్రష్ట నికటము ఎరుక ఇదే స్పష్టము వినిమి అన్నాడు. ఏం పద్యం అది? ఎరుక ఇదే స్పష్టము వినిమి అంటాడు. ఒక పద్యములు పరిపూర్ణ బోధలో చెప్తారు. అంటే సాక్షి ద్రష్టను వినిమి అంటే ఏ వస్తువు చేతను తాను ఆవిర్భవం ఉంది, దేహమును తరువరయునో ఆ వస్తువే దానికి విత్తయి వలయును అంటారు. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ అచల లక్షణంలో చెప్పినటువంటి భావాన్ని పరిపూర్ణ బోధలో దొడబడతారు తీసుకువెళ్ళి. ఏమంటారు? ఏ వస్తువు చేతను తాను ఆవిర్భవం ఉంది, దేహమును తరువరయునో ఆ వస్తువే దానికి విత్తయి వలయును. అంటే ఈ దేహమనే తరువు ఏ వస్తువు చేతలైతే శరీరం ఏర్పడుతుందో ఆ దానికి అదే విత్తయి వలసి దాన్నే సాక్షి ద్రష్ట ఎరుకని వినిమే అన్నాడు. అంటే మరి ఇది ఎరుకకి శరీరం ఎలాగ ఏర్పడుతుందో తెలియాలి కదా. అంటే ఎరుకకి స్వానుభవం అంటే ఏంటంటే గురువు ఇచ్చినటువంటి సూచనలో పాటు అంటే పరిశోధన చేసి, పరిశోధన అంటే అర్థం చెప్పుకోవడం కాదు. పరిశోధన అంటే 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 యోగ దృష్టి అంటారు చూడండి. అంటే యోగ దృష్టి అంటే అంటే విచారణ అంటే మనం అంతర్ముఖమై విచారణ చేసేటువంటిది. సూచనలో ఆ సూచనలో విచారణ చేసి గుర్తు నెరిగి ఆ గుర్తుని పరిపూర్ణ పరబ్రహ్మమైన బట్ట బయలులో దాన్ని రైతువచ్చుకోవాలి. ఆ రైతువచ్చుకున్నప్పుడే జనన మరణాలు దాని గుర్తు ఉందా లేదని అప్పుడు తేలుతుంది. గుర్తుకే గుర్తింపబడుతుంది, గుర్తు లేదని. ఈ విషయాన్ని కూలంకోసంగా అంటే గుర్తు చెప్పేసి నేను అది ఇచ్చేస్తున్నాను. ఈ విషయాన్ని పరిశోధన చేసుకుని, ఎందుకంటే ఇలా పరిశోధన చేసుకుంటేనే ఎరుకంటే ఏమిటో, అచలం అంటే ఏమిటో, ఎరుకంటే ఏమిటో, లేని ఎరుకంటే ఏమిటో, అది ఎలా లేకపోయింది అనేది దానికే స్వానుభవం కలుగుతుంది. లేదనుకోండి వాచాగా చెప్పుకుంటే వస్తాం పోతాం అలా జరుగుతూ ఉంటది. జయ సద్గురు మహారాజునకు.